నమస్తే. డేరా బాబా, డేరా సచ్చా సౌదా ఫౌండర్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ పూర్తి పేరు. 2017లో ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. హర్యానా హైకోర్టు అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష అనేది విధించింది. అతను జైల్లో ఉన్నా కూడా పెరోల్ ఆర్డర్ తీసుకొని బయటికి రావడము, ఫ్యామిలీ అకేషన్స్కి వెళ్ళడము, సొంత పనుల కోసం కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి 2 సార్లు అయితే ఏం కాదు, 16 సార్లు 16 టైమ్స్ పెరోల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయడం కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. నన్ను అడిగితే ముమ్మాటికి రాంగ్ అండి అది. ఎందుకంటే మిగతా జీవిత ఖైదీలు ఎవరైతే ఉన్నారో, సో ఒక సాధారణ ఖైదీ జీవితమే ఉండాలి. డేరా బాబా కూడా అతని దగ్గర డబ్బు ఉందానో, రికమెండేషన్స్ ఉన్నాయానో, పదవులు ఉన్నాయానో అని చెప్పేసి ఇలా 16 సార్లు పెరోల్ ఆర్డర్ మీద బయటికి రావడం కూడా చాలా రాంగ్ ఇది. అతను కూడా ఒక సాధారణ వ్యక్తే, శిక్ష పడిన ఖైదీ. అతను 16 సార్లు బయటికి పంపడము, మళ్ళీ జైల్లోకి రావడం కూడా ప్రభుత్వం మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, జనాలు నెత్తి మీద పెట్టుకొని చూస్తున్నారు. ఒకప్పుడు ఈ దొంగ బాబాలు కామన్ కదా. జనాలు కూడా ఎలా ఉన్నారంటే, మీరు దేవుని నమ్మండి, కానీ దేవుని పేరు చెప్పుకొని మాయమాటలు చెప్పి నాటకాలు ఆడి దొంగ బాబాను నమ్మకండి అంతే. చూశారు కదా, డబ్బు ఉందన్న నెపంతో అతనికి ఒక వెకేషన్ లాగా అయిపోయింది. ఇంకా 20 సంవత్సరాలు జైలు శిక్షలో 400 రోజులు బయటనే ఉంటున్నాడు. సో ఇది కరెక్టా రాంగా మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.